రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మే 3న పీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. స్థానిక పాత ఎల్లమ్మ గుడి సమీపంలోని మైదానంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సభ ప్రాంగణం పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య, చొప్పదండి ప్రకాష్, వైద్య శివప్రసాద్, కాముని నళినీకాంత్, మ్యాన ప్రసాద్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభ సిరిసిల్ల పట్టణంలో మే 3వ తారీఖున చేయడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి భారీ ఎత్తున జనాలను కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శ్రేయోభిలాషులను అందరినీ కూడా ఇట్టి సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి అందులో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఈ ప్లేస్లో స్థలాన్ని పరిశీలించి తగిన ఏర్పాట్ల గురించి ఈరోజు మేమందరం కూడా కూర్చొని సమీక్షించుకొని ఎంతమందిని ఈ సమావేశానికి మేము సమాయత్తం చేయాలి, ఎంతమందిని ఏ విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలి, ఏ విధంగా సమీకరణ జరపాలనే దానిపైన మేమందరం కూడా ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశాన్ని విజయవంతం చేస్తూ ఈ ప్రాంతం నుంచి అంటే కరీంనగర్ పార్లమెంట్ రెండు కాన్స్టిట్యూన్సీలో వీచింగ్ అయింది. మానకొండూరు తర్వాత బోయినపల్లి మన రేవంత్ రెడ్డి సభ ముఖ్యమంత్రికి 4 మంది రాలేదు. ఉంటుంది అభిమానం అందరు డైవర్ట్ చేసి గెలవడం కూడా అంతమంది ఇబ్బంది పెట్టడానికి కూడా ఓన్లీ కాన్స్టిట్యూన్సీ 20,000 మంది ఓన్లీ అసలు ఎలక్షన్